ప్రెగ్నెన్సీస్ మధ్యలో ఎంత గ్యాప్ తీసుకోవాలి? నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. చాలామంది ఓపీడీకి వచ్చే వాళ్ళు నన్ను అడుగుతుంటారు, మేడం నా బేబీ 6 months ఉంది, 1 year ఉంది, నేను నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అని. సో అది తెలుసుకునే ముందు అసలు ప్రెగ్నెన్సీలో మదర్కి ఫిజికల్గా, మెంటల్గా ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ థింగ్, డ్యూరింగ్ డెలివరీ బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి మదర్ నుండే ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఇవన్నీ బేబీకి వెళ్తుంది. మదర్ సప్లిమెంట్స్ తీసుకున్నా, డైట్ ఎంత ప్రాపర్గా తీసుకున్నా కానీ ఎంతో కొంత న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అలా ఉండడం వల్ల డెలివరీ అయిన తర్వాత మదర్ బాడీలో ఈ విటమిన్స్, ఐరన్, కాల్షియం లోపం ఖచ్చితంగా ఉంటుంది. సో నార్మల్గా రీగెయిన్ అవ్వడానికి మదర్కి కనీసం 6 months to 1 year టైం పడుతుంది. ఇంకా ఇలా కాకుండా కొంతమందికి ప్రెగ్నెన్సీలో త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ 9 months వరకు వామిటింగ్స్ అయ్యేవాళ్ళు అండ్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకొని లేని వారికి ఇలాంటి పోషక లోపాలు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వారు ఇంకా ఒక 1 year ఎక్స్ట్రా గ్యాప్ అన్న తీసుకోవాలి. సో మదర్ ఫిజికల్గా ఇవన్నీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ తోటి కోలుకొని తను బాగుండడానికి మినిమం WHO రికమెండెడ్ టైమ్ ఇస్ 1.5 to 2 years. సో 18 months to 24 months వరకు గ్యాప్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక ప్రెగ్నెన్సీ తర్వాత గర్భసంచి సైజు ఎక్స్టెండ్ అయిన గర్భసంచి నార్మల్ సైజ్కి రావడానికి కూడా 3 to 6 months పడుతుంది. అండ్ గర్భసంచి కండరాలు మరియు పొట్టకున్న మజిల్స్, కింద పెల్విక్ ఏరియాలో మజిల్స్ కూడా అది కోల్పోయిన స్ట్రెంగ్త్ నార్మల్గా అవ్వడానికి కూడా మనము టైం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెంట డెలివరీస్ అవ్వడం వల్ల ఈ మజిల్ స్ట్రెంగ్త్ సరిగ్గా లేకపోతే హెర్నియా, అంబిలికల్ హెర్నియా కానీ, కింది నుంచి గర్భసంచి జారడం కానీ అలాంటి ప్రమాదం అవుతుంది. సో ఫిజికల్గా మదర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ, బాడీ కానీ, అబ్డామినల్ మజిల్స్ గర్భసంచి కోలుకోవడానికి కూడా మనకు ఆ టైం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఇంత మినిమం గ్యాప్ లేకుండా కన్సీవ్ అవ్వడం వల్ల ఎటువంటి రిస్క్ ఉంటుంది? ఫస్ట్ థింగ్, బేబీ నెలలు నిండకుండానే పుట్టడం, 7 నెలల్లో 8 నెలల్లో పుట్టడం, మదర్కి తరచుగా ఇన్ఫెక్షన్స్ అవ్వడము, బేబీ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండడము అండ్ బేబీ బరువు సరిగ్గా లేకపోవడము. సో మదర్కి కూడా రక్తహీనత అంటే తరచుగా డెలివరీస్ గ్యాప్ మధ్యలో ఉండడం వల్ల మదర్కి ఐరన్ కోల్పోయిన డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్లో కానీ కోల్పోయిన ఐరన్ రికవరీ అవ్వలేకపోతే మదర్కి కూడా రక్తహీనత అంటే అనీమియా తోటి సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డెలివరీస్ దగ్గర ఉండడం వల్ల, బేబీస్ చిన్నగా ఉండడం వల్ల మదర్కి కూడా చాలా స్ట్రెస్ అయిపోయి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, సైకోసిస్కి కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో అందుకని మదర్కి ఫిజికల్గా కానీ, ఎమోషనల్గా కానీ కంపల్సరీ 1.5 to 2 years టైం ఇవ్వాలి. ఇంకో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే పర్టికులర్గా సిజేరియన్ అయిన వారికి గర్భసంచి దగ్గర కట్ చేసిన స్కార్ అనేది మంచిగా డెవలప్ అయ్యి మంచిగా స్ట్రాంగ్ ఉండకపోతే గ్యాప్ లేకుండా డెలివరీ అయ్యేటప్పుడు యూట్రస్ స్ట్రెచ్ అయ్యి ఆ స్కార్ అనేది ఇచ్చిపోయి యూట్రైన్ రప్చర్ అనే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా యూట్రైన్ రప్చర్ అయ్యిందంటే మదర్కి విపరీతమైన బ్లీడింగ్ అయిపోయి అప్పుడు తల్లికి, బిడ్డకి కూడా చాలా ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు మనము గ్యాప్ మరీ ఎక్కువ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం చూద్దాము. మినిమం గ్యాప్ అంటే 1.5 to 2 years ఉండాలి. సో మ్యాక్సిమం గ్యాప్కి ఇలా కట్ ఆఫ్ అంటూ ఉండదు. కానీ ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వల్ల మదర్ ఏజ్ ఇంక్రీజ్ అవుతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి రావడం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మదర్ ఏజ్ 35 years దాటింది అంటే మదర్కున్న ఎగ్ కౌంట్ కానీ, క్వాలిటీ కానీ తగ్గడం అండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం వచ్చినట్టు సింపుల్గా న్యాచురల్గా రాకపోవడం అలాంటి రిస్క్ ఉంటుంది. సో అది చూసుకొని మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకునేటప్పుడు మీ గైనకాలజిస్ట్ని మీట్ అయ్యి మినిమం గ్యాప్ కంటే మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు, మీకు రిజర్వ్ ఎంత ఉందో చూసుకొని మీరు ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ డెలివరీస్ మధ్యలో గ్యాప్ ప్లాన్ చేసుకోవడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ కాపర్టీ ఉంటుంది, అది మనకి 2 to 10 years వరకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఆరల్స్ పిల్స్ ఉంటాయి, పిల్స్ మనము ఒక 2 to 3 years వరకు కూడా సేఫ్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంజెక్టబుల్స్ ఉంటాయి అండ్ బ్యారియర్స్, కాండమ్స్ మెథడ్స్ ఉంటాయి. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో మీ గైనకాలజిస్ట్ మీట్ అవ్వండి, మీకే ఆప్షన్ సెట్ అవుతుందో మీరు ప్లాన్ చేసుకోండి. అంతేకాని అందుకే వెంటనే ప్రెగ్నెన్సీస్ వల్ల మదర్కి, బేబీకి కూడా రిస్క్ ఉంటుంది. ఈ వీడియోలో కానీ, ఈ కంటెంట్లో కానీ మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను డైరెక్ట్గా కూడా అడగవచ్చు.